మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రైతు భరోసా ఆర్థిక సాయం అందించే విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఏటా 12,500 ఇస్తామని మాట తప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ కేంద్రం ఇచ్చే నగదుతో కలిపి 20,000 చొప్పున అందిస్తామన్నారు. కౌలు రైతులకు ఎలా సాయం అందించాలో ఆలోచన చేస్తున్నామన్నారు. మీరు అడగకపోతే ఆ రెండు అడగకపోతే నేను చెప్పనండి, నేను కరెక్ట్గా ఉంటాను. ఒక్క దగ్గర డీవియేషన్ అవ్వను. నేను చెప్పింది మళ్ళీ సభ్యులకి టైం ఇవ్వండి అధ్యక్ష. మీరు తప్పు చెప్పారు. మేము మొత్తం యాంత్రీకరణకి ఇంత డబ్బులు ఇచ్చాం, లేకపోతే భూసార పరీక్షలు చేశాం, లేకపోతే డ్రిప్ పెట్టాం, లేకపోతే మేము వచ్చేసరికి 1,600 కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు మేము తీర్చామని చెప్తున్నాం. మీరు తీర్చలేదని చెప్పండి. ఇక మనం అన్నదాత సుఖీభవ. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్లాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ ఇచ్చి తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిన తరువాత ఎక్కడైనా ఒకరైనా ఇద్దరైనా మిగిలితే మీ దృష్టికి వస్తే మా దృష్టిలో పెట్టండి. చివరి రైతు వరకు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్లో కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలో మేము కూడా ఆలోచన చేస్తున్నాం. నేను చెప్పిన దాంట్లో అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పిన అవాస్తవాలు లేకపోతే చేయండి అని 1 గంట సమయం ఇచ్చి మాట్లాడమనండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను.